లగ్గసరి సీజన్లో పెళ్లి కొడుకుల ధరలో చుక్కలు అంటుకోవడం మామూలేనయ్యా. ఇది 10,000 ఎక్కువ అడిగారు కదా అని నిక్షేపలాంటి సంబంధాన్ని జారబెట్టుకుంటావా? అది కాదండి, అన్నీ కలిపి ఏదో 25,000తో సరిపెట్టుకుందాం అనుకున్నా గానీ ఆలోచనలన్నీ పెట్టుకుంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినట్టే. ఏదో గొప్ప సంబంధం వచ్చినప్పుడు భూమో పుట్ర తాగడి పెట్టాలని పెళ్లి చేసేయాలి. శాస్త్రి గారు, మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? తినింటికి అతి మెట్టినింటికి ఇవన్నీ తెచ్చేది. అమ్మాయిని గౌరవంగా కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేయడం అది మనకి ఘనతేగా. నిజమే గాని అంత మొత్తం నాకు మొయ్యలేని బరువు అవుతుందండి. ఇప్పటికే బోల్డంత తప్పులు చేయాల్సి వస్తుంది. అది నా వల్ల అయ్యే పని కాదు. కానీ ఇంకేదన్నా సంబంధం ఉంటే చూడండి. ఏమిటిది? ఏంటిలా ఉన్నావు? రేపు మాపో పెళ్లి చేసుకుని చట్టాపట్టాలు వేసుకుని తిరగటానికి సిద్ధంగా ఉంటే ఏమిటి ఏడుపు? అది జరగదండి. ఎందుకని? నా దురదృష్టం. తల్లే ఊరుకో. ఊళ్ళోకి వస్తూనే పాలగినతో స్వాగతం ఇచ్చావు. పెద్దలు మెచ్చారు, ముహూర్తాలు పెడుతున్నారు. నీకు కాకపోతే నాకు భార్య అయ్యే అదృష్టం ఇంకెవరికి ఉంటుంది చెప్పు? అలా అనే ఆశపడ్డాను, మనసిచ్చి పుచ్చుకున్నాను. కానీ మీ నాన్నగారు కొండెక్కి కూర్చున్నారట. 30,000 కట్నం కావాలని కబురు పంపించారు. మాది సాధారణ కుటుంబం, అంత డబ్బు ఇచ్చుకోలేమని మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. చూసేంత చాలా సింపుల్. డోంట్ వరీ. మన పెళ్లి నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, మీ నాన్నగారికి ఇష్టమైంది, మా నాన్నగారికి ఇష్టమైంది, చుట్టుపక్కల పసిపక్షాదులందరికీ ఇష్టమైంది. ఇక డబ్బు అంటావా? మా నాన్నతో డబ్బు. చూడు, మనం మేజర్లం. గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత ఈ పెద్దలే నా కొడుకు, నా కోడలో, నా మనవడు అంటూ వచ్చి ఒకరినొకరు కౌగులించుకుంటారు. కానీ లేవు నయా పైసలు రా చూతా. దేవుడి ముందు ప్రమాణం చేసి నిన్ను స్వీకరిస్తున్నాను. అదేమిటండి అన్నున్నాయి? అదే, ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదూ, అందుకని కనిపించిన షాపులలో ఆర్డర్ ఇచ్చాను. ఇది నచ్చిందే? నాకు తెలుసు, నాకు నచ్చితే నీకు నచ్చినట్టే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఇక మన పెళ్లి అయిపోయింది. దేవుడు కనిపెట్టి ఏమయ్యా, మీరేదో మర్యాద గల కుటుంబం అని ఆ మనసు గారు మెడల్ నుంచి సంబంధం ఒప్పిస్తే నీ కూతురికి ఇదేం దొరుకుతాయా? ముందు పొరుగు తీసేసింది. ఏమిటి మీరనేది? నేను అనేది ఏమిటయా? ఊరంతా గుప్పు మట్టున్నా ఇంకా కప్పు ఇది నాలికాయ తాకి పెట్ట. ఏదో మంచి సంబంధం కుదురుస్తావని ఆశపడితే చేత కాక నా బిడ్డ మీద అభండాలు వేస్తావా? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేక అభాండం అంటావేమిటయ్యా? నీ కూతురు ఎవడో దురాయి విధవతో కారులో వెళ్ళిపోవడం నేనే స్వయంగా చూస్తాను. మోహన్, మా అందరికి పప్పన్నం పెట్టాల్సి వస్తుందని మీ అక్కని చెప్పకుండా పెళ్లి చేశారా? ఒరేయ్, పెళ్లి చేయలేదురా, పట్నం నుంచి బావలు వస్తే పంపించేశారు. పెళ్ళంటే బావలు అవుతారా? అక్క బావలు తెలిపిన తర్వాత పెళ్ళైందని తెలిసింది. మళ్ళీ అంటే ఎక్కిపోయిందా? లేదా ఎగిరిపోయింది. వచ్చిలే లేనాయనా లే. మోహన్, ఏం జరిగింది? మా అక్క లేచిపోయిందని అందరూ నానా మాట్లాడుతుంటే. అదా, నేను చెప్తారా నాయనా? చూడు మోహన్, ఇలా దెబ్బలాడితే ఎంతమంది నెగ్గుతో చెప్పు. ఎప్పటికప్పుడు నువ్వే దెబ్బలు తినడం తప్ప. ఇలాంటివి ఏదో ఒకటి ఎన్నో సంసారాల్లో జరుగుతుంటాయి. ఈ ఊళ్ళో ఎన్నో కుటుంబాల కథలు నాకు తెలుసు. పెద్ద మనుషుల్లా బ్రతుకుతున్న చాలా కుటుంబాల్లో ఆడపిల్లలు లేచిపోయారు, వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు. అసలు ఆ కుటుంబాలే లేచొచ్చాయి. అయినా వాళ్ళెవ్వరినీ ఎవ్వరూ ఏమీ అనటం లేదు. కారణం తెలుసా? ఏం జరిగింది? నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి వీలు లేకుండా పోయిందిగా. కనపడ్డ వాళ్ళందరూ కాకులా నువ్వేం దిగులు పడకమ్మా. ఇదే మనం డబ్బున్న వాళ్ళమైతే వాళ్ళకి ఇలా ఎత్తుపడడానికి డబ్బులుండేవి కాదు. ఎన్నోళ్ళు త్వరలోనే ముగిస్తారు, చూసుకోండి. అంటే ఏం చేస్తా బాబు? ఏం చేస్తానా? డబ్బు సంపాదిస్తా, లక్షల
లక్షలు గడిస్తాం. మన కుటుంబం మీద ఏర్పడిన మచ్చను కడిగి పారేస్తాం. ఇప్పుడు కారు కూతలు కూర్చున్న వాళ్ళ నోటితోనే మన కుటుంబం ఘరానా కుటుంబం అనిపిస్తా. లేకపోతే నా పేరు మోహనే కాదు. అమ్మా పిల్లని గూడు చెల్లా చెదరై పోయను నేడు. ఒకరిది నేరం ఒకరికి భారం, జీవిత నావకు లేదా తీరం, ఏమైపోవునో ఈ సంసారం, ఏమైపోవునో ఈ సంసారం. ఒకరిది నేరం ఒకరికి భారం, మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. ఇన్ని తరాల ఇంటి గౌరవం ఒక్క నిందతో మంట గలిసరా. ఒకరిది నేరం ఒకరికి భారం, కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. పిల్లల కోసం జీవించాలి, పిల్లల కోసం జీవించాలి, నిండు కుటుంబం నిలపాలి, నిండు కుటుంబం నిలపాలి. ఒకరిది నేరం ఒకరికి భారం, పసి హృదయానికి తగిలెను గాయం, ఎవ్వరు లేరు నీకు సహాయం. పసి హృదయానికి తగిలెను గాయం, ఎవ్వరు లేరు నీకు సహాయం. వయసుకు మిల్చిన పంతంతో పయనిల్చేవో పసివాడా, విజయం నీదే నీదేరా, విజయం నీదే నీదేరా.
who is speaking? Sundaram. Arey, you bloody fellow, where are you all these days? By the way, what about the bridge contract? Manake vachina? Very good, very good. Thank you. Bye. ఆయన మోహన్ సెలవు తీసుకుంటాను. మీకేం కంగారు లేదు, తప్పకుండా వస్తుంది. నమస్కారం. మంచి వెళ్ళి ఏమిటమ్మా ఏమిటి? ఇదిగో నీకు ఎప్పుడు ఉండే వ్యవహారాలే గాని ఇవాళ కాస్త తీరిక చేసుకున్నా ఆయన. ఏమిటి ఏమిటి చెప్పు. అదేరా చలమయ్య వాళ్ళ సంబంధం. సంబంధాలు కూడా వస్తుందని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నాయన కాదు, ఈ ఒక్కసారికి నా మాట విను. చాలా గొప్ప సంబంధం. వాళ్ళ అనవసరమైన విషయాలతో నిన్ను విసిగించర్రా. పైగా నేను మాట కూడా ఇచ్చాను నాయన. సరే సరే కానీ నమస్కారం అండి. నా పేరు శరభయ్య. మీరు మేడా శరభయ్య అని పెద్ద మోతుబడుతుంది. మీరు వినే ఉంటారు. ఏమిటి విశేషం? మరేం లేదు, వీరికి ద్రాణ పిల్లలు. వీరు పెద్ద అమ్మాయిని పెళ్లి సంబంధం చెప్తాం. సరే మా అమ్మగారికి మాట్లాడతారు. ఉండండి. అమ్మా అమ్మా మీకోసమే ఎదురు చూస్తున్నాం. అబ్బాయిని చూశారుగా? అబ్బాయిని చూసేది ఏముందండి? ఏ కట్నాలు కానుకలు అంటారా? మీరు కోరినంతా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్బాయి మాకు నచ్చాడు. పిల్ల కూడా మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. నాదేముంది బాబు, ముందు అబ్బాయికి నచ్చాలి. మీకు ఆ సందేహం అక్కర్లేదండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు ఏం అనుకోనంటే నేను ఒక్క మాట అడుగుతాను. అదే అనుకోవడానికి ఏముంది, అడగండి. మీరు విన్నది గాలి వార్తే అనుకోండి, అయినా ఉండబట్టేలాగా అడుగుతున్నాం. అంతే అంతే. అది పర్వాలేదు, అడగండి. ఏం లేదు, మీకు అమ్మాయి ఉండేదని. అవును ఉండేది. ఏముంటే ఎందుకు మీకు వివరాలన్నీ? మీరంత కోపం ఎంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదే. ఏదో మాట వచ్చింది కనుక అడిగావా? ఆమె ఎవరితోనో. ఇంకొక మాట సారేవా? మర్యాద తొందరపడుతున్నావు మోహన్ రావు. ఏమిటి ఇదే? ఇది మన కుటుంబాన్ని చుట్టుకున్న పాపం అమ్మా. ఈ కలంకాన్ని ఐశ్వర్యంతో కప్పిపుచ్చుకోవాలని 18 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం, లక్షలు గడించాం. కానీ ఆ మచ్చ మాత్రం నాశపోలేదు. ఇక్కడ మన పరువు మర్యాద మట్టిలో కలిపి తన స్వార్థము తన సంతోషమే చూసుకున్న ఆ శాంత ఎక్కడో విలాసాల్లో మునిగి తెలుసు ఉంటుంది. అదే నా కంట పడాలి, ప్రాణం తీసేస్తాను. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏం జరిగింది చెప్పమ్మా. అది కాదమ్మా, నువ్వు మా అమ్మమ్మని గర్వంగా చెప్పుకున్నట్టు నాన్నెవరో చెప్పుకోవడానికి నాకు ఈ జన్మలో అదృష్టం లేదా? అదేమిటమ్మా ఇప్పుడు ఎందుకు అదంతా? ఈ మాట నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే తప్పించుకుంటున్నావు. తల్లి లేని పిల్లంటే సంఘం జాలి పడుతుంది, అప్పుడే ఈ మనసుకు శాంతి. అమ్మా అమ్మా, ఈ పిలుపు ఈ జన్మకు మిగిలిన భాగ్యం. అయ్యా, తమకు వట్టి అనుమానంగానే మీకు తెల్ల వెంట్రుకలు ఎక్కడ వస్తాయండి? ఒకవేళ వచ్చినా అది బాలగరుపు. గోవిందరావాలు అయ్యా నువ్వు నోర్మి. బాబు, రావయ్య బసయ్య, నీ మాట అనుకుంటున్నా. నూరే లాయచ్చు. ఇదిగో వడ్డీ తెచ్చాను చాలు, మరి అసలు కూడా తెచ్చావా? వడ్డీ అసలు కూడా తీసుకొచ్చాను. 2200 తెల్లరాను. ఇదిగో డబ్బు. ఏమిటి అసలు కూడా పట్టుకొచ్చా? తెచ్చాను. ఏమన్నా కమ్ముని చేశాడు. ఏమైంది? అసలు కూడా తెచ్చేసాడండి. అంతేలేండి, ఏదో అర్ధంతరంగా వస్తే తప్ప సన్నకారు రైతు చేతిలో 2000 రూపాయలు ఒకేసారి ఎలాగొస్తాయండి? అలాంటిది ఏం లేదండి. ఆ మోహన్ బాబు గారు నాకు చూశారు, ధర్మప్రభు. ఒకరోజు పొలం వెళుతూ ఆయన నాకు కనిపిస్తే నా గోడు చెప్పుకున్నాను. వెంటనే ఈ రొక్కం ఏర్పాటు చేసి, బస్వయ్య, పొలం రైతుకు తల్లి లాంటిది. తల్లి తన కడుపాకలకి పిల్లల్ని ఒక ఇంట్లో దిగబెడిచి వేయచ్చు, కానీ పిల్లలు తల్లిని ఏ కారణం చేతనో ఎప్పుడు ఎక్కడా దిగబెట్టకూడదు. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ పొలం విడిపించుకోమని నాకు ఈ డబ్బిచ్చారు. అలాంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలు బాబు. విన్నారా విన్నారా? 5 ఏళ్లలో మోహన్ రావు ఎంతగా ఎదిగిపోయాడు. 100 ఎకరాల కొబ్బరి తోట, రైస్ మిల్, ఫ్యాక్టరీలు, షేర్లు, 1 కాదు 2 కాదు, అన్నిటికీ పంతాలే. అవతల కొంపలు అట్టుకుంటుంటాను. అయ్యా లెక్క చూసి ఆ బస్సు దస్తా ఇచ్చి పంపించేయి. రావయ్యా. నీ 2200 కరెక్టే. డబ్బు తీసే.
ఇదిగో నీ కాగితం. చాక్లెట్ తీసుకో. ఏంటి చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోవడానికి? ఇందులో 5 రూపాయలు. ఊరా పరిష్కారం అయిపోయినా 5 రూపాయలు అయితే సరే చాక్లెట్ కూడా దండగా. మోహన్ రావు. రావు ప్రతివాడు రావే. రావు అంటే ఒక్క ధర్మారావే రావు. రాజు అంటే ఒక్క శ్రీరామచంద్రుడే రాజు. కవిరాజు అంటే ఒక్క కాళిదాసి. ప్రతి అవకతవక చవట కూడా రావే. రావాలి అయ్యా 40 ఏళ్ళగా ఈ ఊళ్ళో మనకు ఎదురు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఇవాళ బసవయ్య అప్పు తీర్చాడు, రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకడు, ఆ తర్వాత మన వడ్డీ వ్యాపారం ఏమైపోవాలి? హరే రామ హరే కృష్ణ. ఇక ఈ ఊళ్ళో మన మాదిరి రైతులు ఎవరైనా ఉంటారా? ఒక్కడు ఉన్నాడండి. వెళ్ళి ఆ మోహన్ రావు లాక్కోండి. దేనికైనా మంచిది కర్రలు తీసుకున్నానండి. కర్రలు ఎందుకండి? ఈ కండవాలు నీ మెడకు చుట్టూ లాక్కొస్తాను. అలాగేనండి. నువ్వు ఇక్కడే నక్కున్నావట నక్కగలరా? ఏంటో సంబరం? అదే సంబరం ఏం లేదు నాన్న. నక్క జాతే సిగ్గుపడాల్సిన ఉత్తమోత్తమైన మనుషులు మనమంతా ఉన్నాం కదా అని సంతోషపడుతున్నాను అంతే. అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? నాకేం తెలియటం లేదమ్మా. తెలియడం లేదు? తెలియకపోతే అలా తల ఉంచుకుని మాట్లాడతావేరా? తల ఉంచుకుని మాట్లాడేటప్పుడు నా దృష్టిలో తప్పు చేసిన వాడే. తప్పు చేయని వాడు ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడాలి. అది కాదన్నయ్య. మాట్లాడగా అమ్మా, అసలు మనం వీడి కాలు కూడా పెట్టింది దేనికి? రోజు కాలేజీ సైకిల్ మీద పెడితే అలసిపోతాడని, అక్కడే హాస్టల్లో ఉండిపోతే రోజు మనం వాడే చూడడానికి వీలుండదనేక. అవును, వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళాలా? వెడుతున్నాడు. ఎలా? 100 మైళ్ళ స్పీడ్తో రాకెట్ లాగా పెడుతున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే? అందుకే వాడు అసలే దుడుకువాడు. కారు వద్దురా అని చెప్తే నా మాట విన్నావా? తమ్ముడు దర్జాకి ఎక్కడ లోటు జరుగుతుందోనని కొనిపెట్టావు. కొంటే ఇలా ప్రాణం ఎందుకు తెచ్చుకోమనే? అన్నయ్య 30 మైళ్ళు దాటిపోకుండా ఉంటావా? అలాగే అన్నయ్య. నాతో చెప్పడం కదరా, అమ్మ మీద వచ్చేసి చెప్పు. అమ్మా నిజంగా ఇంకెప్పుడు కారు స్పీడ్ గా డ్రైవ్ చేయనమ్మా. మీ ఇద్దరు నాకు ఒక మాట ఇవ్వాలిగా. ఏంటమ్మా? మీ ఇద్దరు కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉంటానని మాట ఇవ్వండి నాయన. అలాగేనమ్మా. ఏమిట్రా ఏమిట్రా? మోహన్ రావు అంటే ఎవరయ్యా ఇక్కడ? అదిగోండి మోహన్ రావు మంచి మర్యాద లేదు. మోహన్ రావు మీ తమ్ముడు అదుపులో పెట్టుకో. తమ్ముడు నువ్వు నాతో రావాలి. ఎక్కడికి? దశజనపల్లి ధర్మారావు గారు నిన్ను రమ్మన్నారు. ధర్మారావా? ధర్మారావు ధర్మారావు అని మాట తుంచేయకపోతే చివరిని గారు అని పలికితే నీ నోట ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? రాలిపోతాయా అంట. ఆ జ్ఞానమే నీకుంటే మోహన్ రావు అని మాట తుంచేయకపోతే చివరిన గారు అని పెట్టాడకూడదు. సరేనండి మోహన్ రావు గారు, ఇంతకి నువ్వు వస్తావా లేదా? రాల్పా, తమ్ముడు ఇంటి మీదకి వచ్చి ఇలా అల్లరి చేసే వెధవాళ్ళని ఏం చేసినా తప్పులేదన్నయ్య. నువ్వు ఊరుకో, నేను చెప్తాగా. ఏమండి మీ పేరు? గోవిందనామాలు. ఆహా, చూడండి గోవిందనామాలు గారు, మీ ధర్మారావు గారు ఎవరో నాకు తెలియదు. వారికి నాతో పని ఉంటే ఇక్కడికే రావచ్చు. లేక రావడానికి వీల్లేనంత సుస్థి లాంటిది ఏదైనా వారికి చేసుంటే ఆ పనేదో మీతో చెబితే నాకు వీలైతే తప్పక చేస్తాను. అంతేగాని మా అన్నయ్య అక్కడికి రాడు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని ఇక్కడికి వచ్చావా జాగ్రత్త. మాదేముందండి, ఆయన ఎలబడి వచ్చాం పొమ్మంటే పోతాం. ఎంత పొగరు, ఎంత పొగరు. వాళ్ళని నన్ను ఏదైనా చేసేస్తారంటే అదొక దారి. మిమ్మల్ని పట్టుకుని నానా మాటలోనండి. దొంగ పొద్దులట, దొంగ వ్యాపారం అట, అమాయకులు చేసి ఊరు రైతులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారట. నోటుకు వచ్చినట్టు ఒకటి కాదండి, వాడు ఇష్టం తిడుతున్నాడు. తిట్టాడా? తిట్టాడండి. నిజంగా తిట్టాడా? అయ్యో రామా, చెప్పలేను నేను నోటితో. వాడు చాలా కరెక్ట్. అదేంటండి? చాలా కరెక్ట్ రా. అది కాదండి. నీ వల్ల ఏది కాదురా. ఈ దర్శనపల్లి ధర్మారావు దమ్ము పట్టాడంటే సంవత్సరం లోపలికి వెళ్ళి ముత్యాలను ఏలనుగలడు, తిమ్మింగళాలను తినేయనుగలడు.
దొంగ వ్యవహారారా పెద్ద మనుషుల మీద కలపడతారా కాల్చి పారేస్తాం వెళ్ళండి చూడైనా నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు తెలుసు నువ్వు సమర్థుడివి సమర్థులతోనే స్నేహం చేయాలి నీతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళని పంపించాను కానీ వాళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చారు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు అపార్థం చేసుకున్నావు నిజమే ఆ పరిస్థితులు ఎవరైనా సరే అపార్థం చేసుకుంటారు అప్పటి నుంచి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను సమయానికి జటాయువులాగా వచ్చి మీకు సహాయపడ్డాను లేకపోతే చాలా థ్యాంక్స్ ధర్మారావు గారు ఇక తమ దయచేయండి రాము చురుకుపాలు కొంత సోదరునకని తమ్ముడు లక్ష్మణుడే సరే మోహన్ బాబు నీకు ఇప్పుడే అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇది వచ్చినా ఏ అది వచ్చినా నేను అక్కడ ఉన్నాను నా కబురు పెట్టి సహాయం చేస్తాను అక్కర్లేదు మీరే అన్నారుగా రామలక్ష్మణులు అని రాముడికి లక్ష్మణుడు తోడుండగా మాకు ఏ రాక్షసముఖ సహాయం అక్కర్లేదు కనీసం విభీషణుడు ఉండాలిగా మోహన్ నేను వస్తాను రామలక్ష్మణారా ముందు ఆంజనేయుడు అనుగ్రహించండి మీరు అవతారాన్ని ఆ తండ్రికి కొడుకుని కానీ అలా చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతాను ఆయన ఒక మారణాయుధం బాంబు లాంటి వాడు ప్రత్యేకించి మీరంటే వేరే కారణంగా ఉన్న అవసరం లేదు ఆయనకు ఒక్కటే అభిప్రాయం ఈ సృష్టిలో తను తప్పించి ఎవరు అన్నం తినకూడదు ఎవరు బాగుపడకూడదు బట్ట కట్టకూడదు అందుకే రౌడీని పిలిపించి అరేంజ్మెంట్ చేశాడు పాపం అది ఆయనకే ఎదురు తిరిగింది ఏమైనా కన్న తండ్రిని గురించి పరాయి వాళ్ళ దగ్గర అలా మాట్లాడవచ్చా తప్పు కాదు తండ్రైనా తల్లైనా తప్పే సార్ అందుకే చిన్న ప్రపోజల్ ఈ దేశపు కూడా చారి ఆ దేశంలోనూ ఆ దేశపు కూడా చారి ఈ దేశంలోనూ ఉండి రహస్యాలు ఛేదించినట్టే ఇవాళ నుంచి మీ గుడారంలో చేరి మా నాన్నను పట్టుబడతాను అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి వాడేవాడివే అద కార్యక్రమం ఎక్కడికి రా పరుగు స్టాంపు లేని ఉత్తరంలాగా ఏం లేదక్క ఇక్కడ దాకా వచ్చే చిన్న ఫ్లాష్ వచ్చింది లోపలికి వస్తే నాతో క్లాష్ వస్తుందేమో అని ఎందుకు వస్తుందిరా క్లాష్ అదంతా తర్వాత చెప్తాను కానీ నేను అర్జెంట్ ఒక చోటుకి వెళ్తున్నాను దాని నన్ను కవర్ చేసి పెట్టే అసలు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు అదే మన గోవిందమ్మ లేడు వాళ్ళింటే ఎవరు పుట్టినరోజుట నన్ను టీ పార్టీకి పిలిచారు ఏమిటి పుట్టినరోజా అయితే మరి నన్ను నాన్నగారిని పిలవలేదరా అదే వాళ్ళంతే ఇంటికి ఒక్కళ్ళనే పిలుస్తారు బాగుంది వెనకటికి బకాసురుడికి ఇంటికి ఒక్కొక్కరు చొప్పున పంపించేవాళ్ళట అలాగా నీకంతా కామెడీ చెప్పారు వింటా గాని ఇంతకీ ఎవరికి రా పుట్టినరోజు ఆ నామాల చిన్న పెళ్ళానికా మొదటి పెళ్ళ కూతురుకా తెలియటం లేదు లక్ష్మి పుట్టినరోజు అన్నారు మరి ఏ లక్ష్మి ఏంటో ఏమిటి ఇద్దరు పేర్లు లక్ష్మీనేనా ఇద్దరు పేర్లు లక్ష్మి అదే కదా వచ్చి చిక్కు బాగుంది వాళ్ళ ఇంట్లో ఇద్దరు లక్ష్మీలు ఉంటే నీకెందుకు రా చిక్కు అది నీకు అర్థం కాదులే నేను అర్జెంట్గా బయటకు వెళ్తాను నానే తెచ్చాను గ్యాస్ మా అక్కయ్య మంచి అక్కయ్య నన్ను గడ్డిపోతగా తీసి పారేస్తున్నారు కానండి లేకపోతే ఈ పాటికి మోహన అంతు కనుక్కునేవాడు నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం మహాపదం జవదితరం యువతరం నవతరం యువతరం ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము ఎవరేమంటేనేమి మనము ఏకమైతే మార్పు సాధిస్తాం యువతరం నవతరం యువతరం
ఆటలందు దూర వయసు తొంగి చూడాలి ఆటలందు దూర వయసు తొంగి చూడాలి పాటలందు కొంటె మనసు పొంగిపోవాలి పాటలందు కొంటె మనసు పొంగిపోవాలి చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి పాతకాలం రోతలన్నీ మరిపించేయాలి యువతరం నవతరం యువతరం నవతరం నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం నవనవలాడే నవతరం పురలు వేసే యువతరం మనలా పదం ఎవరితరం యువతరం నవతరం యువతరం యవ్వనమే అందరికీ వరము లాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది యవ్వనమే అందరికీ వరము లాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది వడి వడిగా నీటిలోనే బోటు షికారు లోతు లోతు కలుకొంటే భలే హుషారు హే చల్ చల్ షికారు ఆహా, జిల్ 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 భలే హుషారు జంటలుగా వలకు మజా రుచి చూడాలి హే చల్ 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 బోటు షికారు భలే హుషారు చల్ 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 బోటు షికారు జిల్ 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 భలే హుషారు ముయ్ సముద్ర పుట్టిన పీతమోహంలాగా నువ్వు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఊర్లో ఇంకొక ధనవంతుడు ఉండడానికి వీలేదని చెప్పానా లేదా మంత్రి కాబుతో మంత్రి మీద సర్టిఫికేట్ అక్కయ్య మంత్రితో నా మంత్రి తప్పి రాదు అంది ఇప్పుడు నేనేం చేయాలి తూర్పు తిరిగి దండం పెట్టు విన్నారుగా అది సంగతి చెవా ఎవరు వస్తారు అలా కూర్చో. ఏంటండి విశేషాలు? అదే నేను మనం చేస్తున్నాను. ఈ ఊళ్ళోనే కాలేజీ కట్టించాలి. చాలా కాలంగా మన పురపాలక సంఘం వారికి ఉందిగా, ఆ ఏర్పాట్లని ఇప్పుడు ఒక రూపం దాల్చేయండి. మీరు కాలేజీ కమిటీ మెంబర్ అండి, ఆ బాధ్యతలన్నీ వీరే తీసుకుంటున్నారు. మెంబర్ అయిపోతే బాధ్యతలు లేకుండా ఎలా ఉంటాయండి? కాలేజీ అంటే మాటల నలుగురు నాలుగు చేతులు వేయాలిగా, ముందుగానే పెద్ద చేతులు వేయిద్దామని వచ్చుంటారు. అంతేనండి ధర్మరావు. వెరీ గుడ్ వెరీ గుడ్. నా వాళ్ళు అయ్యా ఎంత చేద్దామంట? ఇలా రండి. కాసులు చూడండి. ఏంటి ఓ పని చేద్దాం, ఏదో నెపం పెట్టి ముందు మోహన్ రావు దగ్గరికి పంపించండి. అతను ఎంత ఇస్తాడో చూద్దాం. దాని మీద 2000 మనం వేద్దాం. దాంతో మీ పేరు పైన పడుతుంది, అతని పేరు కింద పడుతుంది పేపర్లో. 20 రూపాయలు పెట్టి కరపత్రాలు వేయిద్దాం. 25 రూపాయలు పెట్టి దండలు కొందాం. ఒక 30 రూపాయలు చిల్లర మార్చి కుర్రాళ్ళ మీద ఇసిరేద్దాం. ధర్మారావు గారు జిందాబాద్ అని ఊరి మీద ఊరేగిద్దాం. దాంతో మోహన్ రావు కుళ్ళుతాడు, ఏడుస్తాడు, నీళ్ళు గారిపోతాడు. ఈ దెబ్బతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒరే 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 రావాలు, నీకు ఇంత బుర్ర వచ్చారా? ఇంతకాలం ఎద్దులాగా వెతుకుతున్నాను. ఎదుగా పుత్రుల పుత్ర మోహన్ బాబు గారు, హలో. రండి. కాంట్రాక్టర్ కనకయ్య గారు, చక్ర ఫ్యాక్టరీ సాంబయ్య గారు, మహిళా మండలి మాణిక్యమ్మ గారు అందరూ ఒకేసారి వచ్చారు. ఏదో ఉంది విశేషం. అవుతారా? అదంతా నీ తర్వాత తెలుస్తుంది కానీ ముందు వదలగలడు. నాకే ఏమిటండి విశేషం? ఏం లేదండి, ఊళ్ళో పెద్ద తలగాలందరూ కలిసి కమిటీగా ఏర్పడి కాలేజీ కట్టించాలనుకుంటున్నాం. దానికి తమ భూరి విరాళం. కాలేజ్ ఎంత అవుతుంది మీ ఎస్టిమేషన్? 2 లక్షలు అవుతుందని ఇంజనీర్ అందరూ ఎస్టిమేట్ చేసి పెట్టారండి. ఇదిగో ప్లాన్. 2 లక్షలా? సరే ఇప్పుడే వస్తానండి. అగ్ని బాధితులు, వరద బాధితులు, కరువు బాధితులు అన్ని అయిపోయాయినా? ఈసారి కాలేజీ విరాళాల పేరుతో బయలుదేరారు. ఇదిగో అవతారం, నీ వేళాపరణంగా ముందు బయటకు వెళ్ళు. అలాగే వెళ్తారు కానీ పొట్టంపూడి మా నాన్నగారిని కలిసికొచ్చారా? ఆయనగా మా కాలేజీ ప్రెసిడెంట్. పగులు మిగులు అంతా వారదే. అంతేగా మరి. మళ్ళా మాట ఇందులో మన కమిషన్ ఎంత? నాకెంత? నేను పోతాను.
ఇదిగో లక్షలు. సరే సరే మీరు వెళ్ళిరండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మీరు ధర్మప్రభువులు, వెళ్ళిరండి. $2 లక్షలు లేకుండానే కాలేజీ ఫండ్ అంతా మోహన్ రావు గారే ఇచ్చారండి. కాలేజీ తన పేరు పెట్టమన్నాడా? అదేం లేదండి, అలాంటి కోరికలు లేకుండానే ఇచ్చారు. నాకు బాగా తెలుసు, ఈ ఊళ్ళో అతను చాలా పెద్ద చెయ్యి. అతను బాగుంటే మనం బాగున్నట్టే కదండి. వెళ్ళండి. నమస్కారం. నాన్న ఫ్లాష్ అక్కయ్య తోసురాజు నా ఆట కట్టేసింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఆ బోర్డు నా వైపు నుంచి నా వైపు తిప్పుకుని గెలిచింది నేనే చప్పట్లు కొట్టుకున్నా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. విషయం తాగించచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నువ్వే ఉన్నావు, మీరు మోహన్ ఓడించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే సంబంధం కల్పించుకోవాలి. అది రాజనీతి ఫాదర్. ఆ ఏడ్చేదేదో సూటిగా ఏడు చెప్పరా? మోహన్ రావుకి 30 ఏళ్ళ లోపు అందగాడు ఐశ్వర్యవంతుడు, అక్కయ్యకి 20 ఏళ్ల లోపు అందగత్తే ఐశ్వర్యవంతురాలు. మరి వాళ్ళిద్దరు కలిపేయండి. ఏమిటి విరోధార్థంతో వైవాహిక సంబంధమా? రావాలు నో ముసలు అది ముందు కూర్చోరా. ఇది పాలిటిక్స్ బ్రెయిన్ రా. బిఏలో పాలిటిక్స్ బ్రెయిన్ గా తీసుకోమంటే తీసుకొని తెచ్చావు కాదు. సరే నేనా వాడి దగ్గరికి వెళ్ళి నా కూతురుని చేసుకోమని ఫస్ట్ అడగను, వాడా నా దగ్గరికి వచ్చి నీ కూతురు నాకు ఇవ్వమని ఫస్ట్ అడగడు. ఇది ముడిపడ్డా? యూ డోంట్ వరీ ఫాదర్, ఆ ఏర్పడంతా నేను చేస్తాను. ఒక 100 రూపీస్ నెంబర్ నేను రావచ్చా? అంతా ఇంత వచ్చావుగా, ఇక రావడం ఎందుకు? వెళ్ళు సీతమోహన్ సన్యాసి. ఎన్నాళ్ళు ఇలా పెళ్లి లేకుండా కూర్చుంటావు? అక్క ఏదో ఎప్పుడో తప్పు చేసిందని అదే నీ మనసులో పెట్టుకుని దాని మీద కక్ష కొద్దీ నీ బతుకు మోడు చేసుకుంటావా నాయన? అబ్బాబాబా, ఏమిటమ్మా ఎప్పుడు నీ గొడవ? అవునులే, నీ పనే నీది కానీ అమ్మ ఏమైపోతుంది నీకెందుకు? నేనెప్పుడు ఇలాగే చెక్కు చెదరకుండా రాతి బొమ్మలాగా ఉంటాననుకుంటున్నావా? నేను కాస్త గుట్టుకోమంటే. అమ్మా ఏమిటమ్మా మాటలు? చూడు, నీకు కావాల్సింది ఇంటికి కోడలు రావడమే. పోనీ తమ్ముడికి పెళ్లి చేసేద్దాం, మంచి సంబంధం చూడు. టంకాలు వచ్చింది బాబు. నా రాటమే కానీ వీడు మాత్రం మారేటట్టు లేడు. వీడికి పెళ్ళొద్దంట, తమ్ముడికి పెళ్లి చెయ్యాలంట. నీకెందుకమ్మా ఈ లేనిపోయిన ఆరాటం? చిన్నవాడు నేను ఒక మాట చెప్పనా? నువ్వు అసలు ఈ పెళ్లి మాట ఎత్తదు. ఏమిటి ఈ మధ్య అమ్మ నా పెళ్లి సంగతి ఎత్తట్లేదు అని మోహనే అమ్మా నా పెళ్లి ఎప్పుడే నిన్నే అడుగుతాడు. ఏమిటి? తళ్ళ 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 మెరుపే మెరిసింది, జల 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 జల్లే కురిసింది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి? చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది. ఏదో చెయ్యమని వయసంటే ఏల తొందరని మనసంటుంది. మనసుకు వయసుకు మధ్యన చిక్కి సొగసే ఉసూరుమంటుంది. తల్ల 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 మెరుపే మెరిసింది, గుబ 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 గుబులే రేగి
చెయ్యాలి చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి వెచ్చని జతగాను ఉన్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది వెచ్చని జతగాను ఉన్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది దుడుకుగా దూకే తోడున్నావని దుడుకుగా దూకే తోడున్నావని వలపే వరదై ముంచేస్తుంది తళ్ళ 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 మెరుపే మెరిసింది గుబ 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 గుబులే రేగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది ఎత్తు పల్లాలేకం చేసే చీకటి ఎంతో బాగుంటుంది చేయి చేయిగా ఇద్దరముంటే చీకటి మెత్తని వెలుగవుతుంది తళ్ళ 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 మెరుపే మెరిసింది గుబ 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 గుబులే రేగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అబ్బా ఏం చెయ్యాలి అమ్మా ఇదేమిటమ్మా ఇలా చీకట్లో కూర్చున్నావు లైట్లనే వేసుకోకుండా ఎవరి కోసం లైట్లు వేయాలి అంత నిండుగా ఉన్న కుటుంబంలో వెలుగు కావాలి గాని దేవత లేని గుళ్ళో దీపం ఎందుకు మొదలు అమ్మా నువ్వేం చెప్పావు నాకు తెలుసులే నీకెందుకు తెలియదురా నీకంతా తెలుసు కానీ నిన్ను గురించి మాత్రం నీకు తెలీదు ఎవరైనా ఇంటికి వస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతమంది పిల్లలు అని అడుగుతారు గాని ఎన్ని లక్షలు సంపాదించారు ఎలా సంపాదించారని మాత్రం అడగర్రా ఒరేయ్ నా మాట విని అమ్మా హలో మోహన్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఏం లేదు అక్కయ్య అమ్మని చూస్తానంటేనా కాదు అమ్మ అక్కయ్యని చూస్తానంటే తీసుకొచ్చాను అమ్మా అక్కయ్య మోహిని నమస్కారం రామ్మ దేవుడి గదిలోకి వెళ్దాం దీపారాధన టైం అయింది మోహన్ పని నీళ్ళు త్వరగా పెళ్లి కావాలని కోరుకో అమ్మా కోరుకున్నంత మాత్రాన అవుతుందా అండి కూర్చోమ్మా తులసి కోటకి దీపం వెలిగించాం రామాయణం చూస్తున్నావా అమ్మా మూసేసేవే నాకు రోజు కాసేపు రామాయణం చదవటం అలవాటు దానిలో ఎంత మహత్తుందనుకున్నావు ఎన్ని చిక్కుల్లో ఉన్నా అది మనశ్శాంతినిస్తుంది ఇవాళ నువ్వు చదువమ్మా నేను వింటాను నేనా ఎందుకమ్మా అలా సందేహిస్తావు నీ ఇష్టం వచ్చిన చోట తీసి చదువమ్మా అలాగేనండి అవలీలగ శ్రీరాముడు శివధనువును విరిచినంత చిత్తము పొంగన్ నవ సుమమాలను చేకొని అవనీ సుత వచ్చి నిలిచే ఆతని ఎదుటన్
సీతమ్మను ప్రేమ మీర చూచే రామమూర్తి వీరవరులకెల్లా వీరుడు రాముని సంతసమున కాంచే జనక జాత కొంత పులకరింత కొంత చక్కిలిగింత అతని చూచినంత అదొక వింత పూలమాల తోడ బాల నిండు మనమ్ము స్వామి కంఠ సీమ వ్రాలిపోయే ఎంత తీయటి గొంతమ్మ, ఇంత అందం, అందంతో పాటు ఇంత అణుకువ నేను ఎక్కడా చూడలేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడికి హారతిస్తాను. హారతి తీసుకోమ్మా. బాబు, నువ్వు ఇక్కడికే వచ్చావా? హారతి తీసుకో బాబు. కానీ జీవితంలో ఏర్పడ్డ మచ్చ ఈ జన్మకు పోదు. మోహిని, ఏమిటమ్మా, ఏమిటి అలా మాట్లాడుతున్నా? ఏం జరిగింది? అబ్బాయి, ఏం లేదమ్మా, లేదు, ఏదో జరిగింది. లేకపోతే ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడేదండి. ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడతావు? చెప్పమ్మా, నా దగ్గర ఎందుకు దాపరికం? అమ్మలాంటిదాన్ని, నాకు రాదంటూ నువ్వు అంతే. చెప్పమ్మా. అబ్బే, ఏం లేదమ్మా, అసలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. అంతులేని ఐశ్వర్యం ఉంది, ఎందరో ఆత్మీయులున్నారు. కానీ ఎందుకో నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మోహిని, ఆ పని మాత్రం చేయొద్దమ్మా. వెళ్ళి కాని పిల్ల విడిచి వెళ్ళిపోతే వద్దమ్మా, వద్దు. నా మాట విను, ఆ పని మాత్రం చెయ్యొద్దు. అమ్మదంగా, నువ్వు ఎక్కడున్నావా? ఏ రాధా, రాధా, నీకు మంచి రహస్యం చెప్పనా? అది విన్నావంటే నిన్ను నువ్వే మర్చిపోతావు. మోహిని, చెప్పవా? చెప్పవా? చెప్పనా? ఇన్నాళ్ళు నీకు అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరనుకున్నావు కదా. ఇప్పుడు మావయ్యలు, అమ్మమ్మ అందరూ ఉన్నారు. నిజంగానా? అమ్మా, నువ్వెప్పుడు చెప్పలేదే. మోహిని, ఏమిటమ్మా ఈవేళంతా వింతగా మాట్లాడుతున్నావు? ఇందులో వింతే ఉందమ్మా. ఇప్పుడే కదా నువ్వు అన్నావు నేను నీ కూతురు లాంటి దాన్నని. అలాంటప్పుడు మరి నాకున్న వాళ్ళందరూ తనకు ఉన్నట్టేగా. ఓ అదే. అమ్మా, అమ్మా, ఎవరు వచ్చారు చూడు. నా పేరు మోహిని. అవునవును, ఎస్. నువ్వా అమ్మా? నమస్కారం అండి. నమస్కారం. మీ పూజకి పూలు తీసుకొచ్చాను. రామ్మా, లోపలికి వెళ్తు. ఏమిటమ్మా? కాస్త మంచినీళ్ళు కావాలండి. అలాగే. క్షమించండి. పర్వాలేదమ్మా. ఇది మీ కుటుంబం ఫోటో అనుకుంటాను. అవునమ్మా, వీరు ఈ ఇంటి యజమాని అనుకుంటాను. ఎంత గంభీరంగా ఉన్నారు. వీరు మీ పెద్దబ్బాయి కదా? అవునమ్మా, మోహన్. ఈయన మీ చిన్నబ్బాయి. ఈమె ఈమె ఎవరండి? అది అది మీ అమ్మాయా? శాంత. ఆమె ఇప్పుడు ఎక్కడుంటున్నారు? అదంతా ఇప్పుడు ఎందుకమ్మా?
ఏదో మాట వరుసకు అడిగానండి. మీకు అభ్యంతరం అయితే చెప్పొద్దు. నీకు చెప్పడానికి అభ్యంతరమే ఉందమ్మా. ఇది ఇతరుల ద్వారా తెలియటం కంటే నేను చెప్పటమే మంచిది. ఇంత ఐశ్వర్యం ఉన్నా దానివల్లే ఈ ఇంటి కళాకాంతి లేకుండా పోయేది. మా మోహన్ కూడా పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాడు. అదేంటండి? అవునమ్మా, అది మా కుటుంబానికే తలవంపులు తెచ్చింది. మా వంశ మర్యాద, మా ఇంటి గౌరవం మంట కలిపింది. దాని సంతోషం అది చూసుకుని వయసు పొంగులో ఇంట్లోంచి ఎవరితోనో వెళ్ళిపోయిందమ్మా. నాయనమ్మో, అది కాదురా, నేను వస్తానండి. అసలే రేసుక్కలే ఉంటావు, మరీ ఇంటిగా తయారైపోతే నాకు మతే పోద్ది. అబ్బో ఏమిటి? మరి కాకపోతే ఏమిటి? చూడు లక్ష్మి, అసలు నువ్వు నా ప్రేమను ఎందుకు తెంకిస్తావు? పనిలోకి వెళ్తానా? మనసంతా ఇక్కడే, బాడీ అక్కడ, మైండ్ ఇక్కడ. అందుకే నన్ను ఇలా ఖైదులో పెట్టినట్టు పెట్టి హింసిస్తున్నారు. నేనా? నిన్న హింసిస్తున్నానా? అడుగు అడుగు. ఏం చేస్తున్నారేంటి? పూజిస్తున్నాను. అయితే ఆ వీధిలో కాపలా వాళ్ళు ఎందుకు పెట్టినట్టు? నలుగురు చూస్తే నన్ను ఏమనుకుంటారు? ఆ కాపలా వాళ్ళు నీ గురించి కాదు. అమ్మాయి కాస్త వయసులో ఉందా? నాడుగుని సంబంధం దొరికేదాకా కాస్త జాగ్రత్త పడాలా లేదా? అసలే ఈ కాలం పిల్లలు కాస్త వీలు దొరికితే కాపలానా? అంటే మీరు పోలీసులా గూర్ఖాలా? రెండు కాదు, వస్తాదులు. నువ్వు వస్తాదువే రౌడీసులు. జాగ్రత్త, మగ పురుగులు వానికెళ్ళటానికి లేదు. ఏ మా యజమానురాలు కొంతంత వయసులో ఉంది, మా యజమాని గారు కాపలా పెట్టారు. మగ పురుగులు లోపలికి వెళ్లకుండా మగవాళ్ళని కాపలా పెట్టారా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మలు. నేను లోపలికి వెళ్ళేది యజమానురాల కోసం కాదు, వాళ్ళ అమ్మాయి కోసం. ప్లేట్ ఫిరాయించడంలో నీ తర్వాతే ఎవరైనా. మరి లేకపోతే ఆ ధర్మరావు గారి దగ్గర ఎలా నిక్కుస్తున్నాను, ఎలా నిక్కు. అమ్మగారికి పూలంటే ఇష్టం, లేదంటే ఇష్టం. నీకు ఎంత ఊపుంది అమ్మాయిగా పువ్వుంది. ఉంది ఒళ్ళు. ఎవర్రా నువ్వు? మగవాడిని రానివద్దురా అంటే ఆధార్ రానివనంటే పెట్టరా. నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. లంచీరు నీకెందుకు నేనున్నానా? వెళ్ళిపో. మంచి ఉన్నాడు. నాకు పువ్వు పెట్టేవా? అమ్మ లక్ష్మి, పూలు తీసుకోమ్మా. అలాగే పిన్ని. అవతారాన్ని అదేంటండి కాలు పట్టుకుంటారు? కాళ్ళు పెట్టుకున్నా, చేతులు పెట్టుకున్నా ఒకటే. ఇలా 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 ఇలా. ఏంటండి? నీ తల్లో ఇన్ని పూలు ఉండకప్పుడు పూలు ఎందుకు అదా ఉంటాయని. ఉంటాయని కాదు, మనం కాపలా పెట్టామని ఎవడైనా పూలు అమ్ముకునే వేషంలో లోపలికి వచ్చాడేమో. అబ్బా మీ అనుమానం మీరును. అనుమానాలు కాదు, ఎందుకన్నా మంచిది నిద్రం చేసుకోవటం. నువ్వు అప్పులకమే తీసుకో అమ్మా. మనకి మాత్రం వేరే ధర ఉంటుందా? ఎప్పుడు కులాసాగా ఇలాగే ఉండాలి కానీ. కూడా తీసుకోండి 2 మూరలు. ఈ ఊళ్ళో ఎంతకాలం నుంచి అమ్ముతున్నావు అమ్మాయి నువ్వు పువ్వులు? ఏం బాబు, నా కాలం కావాల్సి వచ్చింది. పుట్టు తిరిగినప్పటి నుంచి అమ్ముతున్నా పూలు. అలాగా,
ఈ ఊళ్ళో నిన్ను నేను ఎక్కడ చూడలేదే. ఇప్పుడు చూసావుగా, అయినా ఏమిటో ఆరాను ఏదో పునఃసభ అనుకుంటున్నామో. మా ఇంటే అసలు అనుమానం తెచ్చినాడు. చూసాడా చూడు వచ్చేస్తాడు, జాగ్రత్త. తోలు వెళ్తుంది, చర్మం వెళ్తుంది. అలాగే వెళ్తాను. వెళ్ళు. ఇదిగో ఆ చేతికాడ వాళ్ళకి జాగ్రత్తగా ఉండమను. వాళ్ళు దొంగలు అనుకుంటున్నారంటే చెయ్యెత్తుకుంటున్నాను. నాలుగు తిరిగండి కానీ ఆ సంగతి నీకు అనవసరం. ఇది నా ఇల్లు, నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను. నీ పువ్వులు నువ్వు ఇచ్చి నువ్వు వెళ్ళు. అయ్యో నా మధ్యమంగా అసలు ఒకటే మర్చిపోయాను. నీ డబ్బులు ఇగో. ఎంత?